టీ20 ప్రపంచ కప్ డిఫెండింగ్ ఛాంపియన్షిప్ భారత్ తమ టైటిల్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో కఠిన పరీక్షకు సిద్ధమైంది. సెమీస్లో చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో మాజీ ఛాంపియన్స్ హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లు సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయి జింబాబ్వేపై ఘన విజయాలు సాధించి సమఉజ్జీవులుగా కనిపిస్తున్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. అయితే అనుభవంలో మేటుగా ఉన్న టీమిండియా ఎలా పైచేయి సాధిస్తున్నది ఆసక్తికరంగా మారింది. టీ20 ప్రపంచ కప్లో 2 సార్లు విజేతగా నిలిచిన జట్లు ఈసారి టోర్నీ కీలక దశలో ముఖాముఖి సన్నద్ధమవుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా క్వార్టర్ ఫైనల్ లాంటి పోరులో నేడు వెస్టిండీస్ను భారత్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే సెమీస్కు చేరుకుంటుంది. ఓడిన టీం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే రన్ రేటుతో ప్రత్యర్థుల కంటే భారత్ కాస్త వెనుకబడి ఉంది. ఒకవేళ ఊహించిన విధంగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం జరిగితే విండీస్ ముందంజ వేస్తుంది. అయితే ఈ అంచనాలను పక్కన పెడితే వరల్డ్ కప్లో 2 టీంలు స్పిన్నర్లతో చెలరేగాయి. మరోసారి మైదానంలో భారీ మోత ఖాయంగా కనిపిస్తుంది. జింబాబ్వేపై చెలరేగిన భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. మేనేజ్మెంట్ కూడా అదే వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తుంది. తండ్రి మరణం తర్వాత రింకు సింగ్ మళ్లీ జట్టులో చేరినా అతనికి అవకాశం దక్కకపోవచ్చు. మరోసారి అభిషేక్, శాంసన్ ఓపెనర్లుగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గత భారీ స్కోరు మ్యాచ్లో పర్వాలేదనిపించిన శాంసన్ మరింత పెద్ద స్కోరు చేయాల్సి ఉంటుంది. జింబాబ్వేపై కాస్త తగ్గి ఆడిన అభిషేక్ మళ్లీ తనదైన శైలిలో చెలరేగితే జట్టుకు శుభారంభం ఖాయం. తర్వాత బ్యాటింగ్ భారాన్ని ఇషాన్ సూర్య మోస్తారు. పాండ్యా దూకుడు అదనపు బలం కాగా అక్షర్ కూడా తన బ్యాటింగ్తో జట్టుకు కీలకంగా కానున్నాడు. 8వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం జట్టు ప్రధాన బలం. బౌలింగ్లో కూడా తమ టీం పదునుగా ఉంది. స్పిన్ను పెద్దగా ఆడలేని విండీస్పై వరుణ్ చక్రవర్తి పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించగలడు. బుమ్రా, హర్షదీప్లు విండీస్ వికెట్లను ఆరంభంలోనే నిలవరిస్తే తిరుగుండదు. విండీస్ టీం మొదటి నుంచి తమ బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన మ్యాచ్లో కూడా ఎక్కువ పరుగులు స్పిన్నర్ల ద్వారానే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా లీగ్లు ఆడే హిట్టర్లు, బౌలర్లు ఎవరైనా ప్రత్యర్థి ఎవరితైనా లెక్క చేయకుండా బౌండరీ సాధించడమే పనిగా ఆడుతున్నారు. హెట్మేయర్, పావెల్, రూథర్ఫోర్డ్, షెఫర్డ్, హోల్డర్ ఇలా అంతా భారీ షాట్లు ఆడేవారే. అంతా సమిష్టిగా చెలరేగితే భారత్పై ఒత్తిడి పెరగడం ఖాయం. అయితే భారత్తో పోలిస్తే విండీస్ బౌలింగ్ చెప్పుకోదగ్గట్లుగా లేదు. ఒక షామర్ జోసెఫ్ పర్వాలేదనిపించే బౌలింగ్ కాగా ఫోర్డ్, మోదీ, హోల్డర్, చేజ్ మన బ్యాటర్లను నిలవరించలేరు. అందుకే జట్టు భారీ స్కోర్ సాధించడం పైన గురిపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బాగానే పొడిగా ఉంది. బ్యాటింగ్కు ఎంత అనుకూలంగా ఉండటంతో భారీ స్కోరు అవకాశం ఉంది. రద్దు గురించి భారత అభిమానులు భయపడుతున్నారు. మ్యాచ్ రోజున ఎలాంటి వర్షం సూచన లేదు. ఈ కీలక మ్యాచ్కు ముందు భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వెస్టిండీస్ బ్యాటింగ్ గురించి తమకు పూర్తిగా తెలుసని అన్నాడు. తాము ఒత్తిడికి గురి కావడం లేదన్నాడు. దేశం తరపున ఆడటం ఎంత గొప్ప గౌరవమో, ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ విజయం సాధించడం ఎంత ముఖ్యమో వంటి విషయాలను ప్లేయర్లకు చెబుతూనే ఉంటున్నాడు. విండీస్కు లోతైన బ్యాటింగ్ డెప్త్ ఉందని టెండర్లకు కూడా దూకుడుగా ఆడుతున్నాడు. అలాగే భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ లోతుగా ఉందన్నాడు. గత మ్యాచ్లో తిలక్ వర్మ 5వ స్థానంలో ఆడించామని, వెస్టిండీస్ పైన అలాగే ఆడిస్తామా లేమా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నాడు. జట్టులో చాలా ఆప్షన్లు ఉన్నాయన్నాడు. టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ ఆడటం వర్కౌట్ అయింది. కాంబినేషన్ అప్పటికప్పుడు మార్చుకుని బరిలోకి దిగుతామన్నాడు. తిలక్ వర్మ ఏ స్థానంలో బరిలోకి దిగినా సరే సౌకర్యవంతంగా ఆడుతున్నాడు. పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా రాణిస్తున్నాడు అని కోచ్ చెప్పాడు.